Yeah. Okay, just invite చేస్తాను. So welcome to all today's evening, this wonderful session. We are very fortunate ఎందుకంటే మనము చాలా అదృష్టవంతులం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆయుర్వేద దాంట్లో ఈ మన తెలుగులో మెయిన్గా ఇంపార్టెంట్ ఇవన్నీ ఓకే, బట్ మనకు తెలుగులో ఇన్ఫర్మేషన్ అనేది ఏంటంటే చాలా అరుదుగా ఉంటుంది ఈ లెవెల్లో ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేది. సో నా పేరు డాక్టర్ ఏఆర్ మూర్తి. కొత్త వాళ్ళ కోసము ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఎ ప్రొఫెసర్ ఇన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద. దాంతో పాటు ఫ్యామిలీతో కలిసి పార్ట్ టైమ్ గా మేము హెల్త్ బేస్డ్ బిజినెస్ బిల్డ్ చేస్తా ఉన్నాము. సో దాంట్లో భాగంగా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ పార్ట్ ఆఫ్ దాంట్లో ఏమంటే హెల్త్ అండ్ వెల్నెస్ సెగ్మెంట్ లో ఈరోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్ మన హలో వినబడుతుంది కదా? ఎస్ సార్. ఓకే. సో ఈరోజు సమాజంలోనే కాకుండా ప్రతి ఒక్కరికి మనము డిసీజెస్ ఫ్రీ లైఫ్, ప్రివెన్షన్, తర్వాత హెల్త్, ఇమ్యూనిటీ వీటి గురించి త్రూఅవుట్ వరల్డ్ లో మనం వింటున్నాం ఈ రోజుల్లో. బట్ దానికోసం ఏంటంటే ముందు మనము ఒక మంచి ప్రజ అంటే అకార్డింగ్ టు ఆయుర్వేద ఏంటంటే మంచి ఒక పీపుల్ గా ఉండాలంటే దానికంటే ముందు డ్యూరింగ్ ఇంట్రాయూట్రైన్ లైఫ్ మన గర్భ అవస్థలో మనం గర్భంలో ఉన్నప్పుడు ఎట్లా ఉన్నాం, దానికంటే ముందు మన లైఫ్ మన యాజ్ ఏ పేరెంట్స్ ద్వారా ఎట్లా ఉండింది అనేది ఇవన్నీ చాలా మ్యాటర్ అవుతాయి. నేను దాంట్లో సబ్జెక్ట్ లోకి నేను వెళ్లకుండా ఎక్స్పర్ట్ తోటే విందాం ఈరోజు. సో ఎక్స్పర్ట్ యొక్క ఇంట్రొడక్షన్ ఏమంటే డాక్టర్ భారతి కుమార్ మంగళం. She is working as a senior professor in National Institute of Ayurveda, Government of India, Ministry of Ayush లో ఫుల్ టైమ్ గా చేస్తున్నారు. వీళ్ళ బ్యాక్గ్రౌండ్ చెప్పాలంటే ఎడ్యుకేషన్ తిరుపతి యూనివర్సిటీ నుండి, వెంకటేశ్వర యూనివర్సిటీ నుండి ఆయుర్వేదిక్ గ్రాడ్యుయేషన్ చేసినారు. తర్వాత బిహెచ్యు నుండే మాతో కలిసి ఏంటంటే అక్కడ పీజీ చేసినారు. తర్వాత రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా ఉంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో డిఫరెంట్ బాడీస్ లో వర్క్ చేస్తా ఉన్నారు, డిఫరెంట్ ప్రోగ్రామ్స్ లో కూడా. సో అవన్నీ చేస్తూనే ఒక బెస్ట్ క్లినీషియన్ గా, ఒక అకాడమిషియన్ గా, ఒక రీసెర్చర్ గా చాలా పబ్లికేషన్స్, బుక్స్ చాలా ఉన్నాయి, క్రెడెన్షియల్ అవన్నీ నేను చెప్పాలంటే. సో ఇక్కడ ఏమంటే ఈరోజు ఒక ప్రొఫెషనల్, హై ప్రొఫెషనల్ లెవెల్ అని కాకుండా ఒక కామన్ పీపుల్ కు ఏ రకమైన ఇన్ఫర్మేషన్ ఈ టాపిక్ రిలేటెడ్ ఏదైతుందో దాని గురించి ఈరోజు మనకు చెప్తారు. ప్రీ కాన్సెప్షన్ కేర్ ఇన్ జనరల్ అండ్ ఆయుర్వేద ఇది బేస్ అన్నమాట. సో దానికోసం ఐఎమ్ ఇన్వైటింగ్ డాక్టర్ భారతి ఫర్ ద ప్రెజెంటేషన్. వెల్కమ్ టు భారతి ఆన్ ద స్క్రీన్ విత్ ద గ్రేట్ అబ్లాస్. థ్యాంక్ యూ సార్, చాలా అందమైన ఇంట్రడక్షన్ ఇచ్చారు. థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కూడా థ్యాంక్ యూ. చాలా తర్వాత తెలుగులో మాట్లాడడం అనేది ఒక కొత్త అనుభూతినిస్తుంది. నా వంతు ప్రయత్నం చేస్తా మొత్తం తెలుగులోనే చెప్పడం కోసం. సైంటిఫిక్ సెమినార్లో అంతా అంటే బోర్ కొట్టేసింది ఇంగ్లీషు హిందీ మాట్లాడి. మన భాషలో మాట్లాడడం అనేది ఒక అంటే మనసుకు దగ్గరగా ఉంటుంది అది. హలో వ్యూయర్స్, ఈరోజు మన విషయం మనము మీరందరూ వినబోయే విషయం ఏంటంటే గర్భధారణకి పూర్వం ఏమి అంటే మనం జాగ్రత్తలు తీసుకోవాలి, ఎందుకు తీసుకోవాలి, అసలు గర్భధారణకి పూర్వం ఏమేమి అంటే చెయ్యాలి ప్రొసీజర్స్ అనేది ఆయుర్వేదంలో ఏం చెప్పినారు, సైంటిఫిక్ కాదా. సో మనం అంటే వింటూ ఉంటాము మోడర్న్ ఇప్పుడు అంటే దాదాపు మీరు ఒక 10-15 సంవత్సరాల నుంచి గమనిస్తే అందరూ ఈవెన్ అలోపతి డాక్టర్లు కూడా వాళ్ళు మనకి ఏం చెప్తారంటే ఏదన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు మీరు నెక్స్ట్ టైం ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటారో మీరు అప్పుడు మమ్మల్ని ముందే కలవండి, మీరు ఎప్పుడు ప్లాన్ చేసుకుంటున్నారో అప్పుడు మమ్మల్ని ముందే కలవండి అంటారు. ఎందుకోసం అంటే వాళ్ళు కొన్ని గమనిస్తారు. అంటే మోడర్న్ వాళ్ళకి కూడా ఒక ఐడియా వచ్చింది, వీళ్ళకి ఏదైనా ఫలానా ఇది లోపం ఉందా అంటే వాళ్ళు తినే ఆహారంలో కానీ లేదా వాళ్ళకి జన్యుపరంగా ఏమైనా లోపాలు ఉన్నాయా, ఎంతకు ముందు పుట్టిన బిడ్డలో ఏ కారణం వల్ల ఏమన్నా అంగవైకల్యం వచ్చింది, అట్లా అంటే అది గమనించి దానికి తగినట్టుగా మనం ఏదన్నా నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి ముందు ప్లాన్ చేసుకుంటే మనం ఏ విధంగా అవన్నీ ఆపచ్చు
తర్వాత రెండోది వచ్చేసి మీరు ఇంకో మాట కూడా వింటా ఉంటారు, డిజైనర్ బేబీ, జెనెటిక్ ఇంజనీరింగ్, కొన్ని పెద్ద పెద్ద పదాలన్నీ వింటా ఉంటాం మనం. కొంచెం ఒక మోస్తరు ఇంటెలెక్చువల్ గా ఉన్న కప్పులు ఏంటిదంటే వాళ్ళు అప్రోచ్ అవుతారు డాక్టర్స్ ని, మేము అంటే బెస్ట్ బేబీని మేము పుట్టించుకోవచ్చా జెనెటిక్ ఇంజనీరింగ్ ద్వారా అనేది అప్రోచ్ అవుతా అంటారు. అయితే మనం అంత పెద్ద పెద్ద పదాలకి లేకపోతే పెద్ద పెద్ద అంటే శాస్త్రాలకి వెళ్ళాల్సిన అవసరం లేకుండా మీరు ఇంట్లో కూర్చొని ఆయుర్వేద పద్ధతి పాటించి బెస్ట్ చైల్డ్ ని అంటే మీరు కోరుకున్న డిజైనర్ చైల్డ్ ని ఎట్లా పొందొచ్చు అనేది ఈరోజు మనం దాని గురించి తెలుసుకోబోతున్నాము. సో ఇప్పుడు వేదాల నుంచి ఒక సంస్కారాలు అనేవి ఉన్నాయి. మామూలుగా కూడా మనము ఈ పదం వాడుతూ ఉంటాము మాట్లాడేటప్పుడు, అరే వాడికి సంస్కారమే లేదురా, ఆమెకి సంస్కారమే లేదు అట్లా అంటాం. అంటే సంస్కారం అంటే కొన్ని మంచి విషయాలు ఉన్న దాన్ని మనం సంస్కారం అనే దాంట్లో వాడుతూ ఉంటాము. అయితే శాస్త్రానికి సంబంధించినంత వరకు వేదాల నుంచి లేదా ఆయుర్వేదంలో ఏం చెప్పబడుతుందంటే, మీరు కొన్ని ప్రక్రియల ద్వారా ఏదైనా ఒక ప్రక్రియల ద్వారా అంటే ఒక ఏదైనా ప్రాసెస్ చేసి ఒక పదార్థానికి మీరు కొన్ని క్వాలిటీస్ ఇవ్వదలుచుకుంటే దాన్ని సంస్కారం అనే అర్థంలో వాడతారు. అట్లాగే ఇక్కడ ఏంటిదంటే మీరు కొన్ని ప్రక్రియలు అంటే ఇప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్న కపుల్కి, ఆ జంటకి, ఆ దంపతులకి మీరు కొంత అంటే తీసుకోవాల్సిన ఆహారం ఏంటిది, వాళ్ళు యోగా ఎట్లా చేయాలి, లేదా వాళ్ళు ఇంకేమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏమి చేయకూడదు, అవన్నిటిని మనము ఇంప్లిమెంట్ చేసి ఒక బెస్ట్ బేబీని పుట్టించుకోవడం కోసం చేసే మొత్తం సంస్కారాన్ని అంతా గర్భాధాన సంస్కారము అంటారనమాట. ఆయుర్వేదంలో గర్భాధాన సంస్కారం అంటే ఆదానం, గర్భానికి ఈ క్వాలిటీస్ అన్ని ఇవ్వడానికి మీరు ఏమేమి చేస్తున్నారు, ఆ ప్రక్రియలన్నిటిని కలిపి గర్భాధాన సంస్కారం. అయితే వేదాల్లో మీరు గమనిస్తే అథర్వ వేదంలో ఎక్కువ మెడికల్ నాలెడ్జ్ ఉంటుంది. అంటే ఋగ్వేదం, యజుర్వేదం వాటిల్లో కూడా కొంత ఇన్ఫర్మేషన్ ఉంది, కానీ అథర్వ వేదంకి వచ్చేసరికి ఎక్కువ అంటే మనుషుల ఆరోగ్యానికి తీసుకోవాల్సిన ఎక్కువ ఇన్ఫర్మేషన్ అందులో దొరుకుతుంది. एक्सक्यूज मी भारती जी, एक बार फुल स्पीड कर लेंगे, फुल स्पीड शायद. ఓకేనా సార్? యా ఓకే 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 రైట్ రైట్ ఓకే. సో ఈ సంస్కారాలన్నీ అది మళ్ళీ ఆయుర్వేదం వచ్చేసి దానికి ఉపయోగంగా భావిస్తాము అథర్వ వేదానికి. దాని నుంచి మనకు కూడా చాలా సంస్కారాలు క్యారీ ఫార్వర్డ్ అయ్యి ఆ నాలెడ్జ్ మనకి మెడికల్ నాలెడ్జ్ గా ఎస్టాబ్లిష్ ఉంది అనమాట ఇన్ ది కంటెక్స్ట్ ఆఫ్ ఇండియన్ కాంటినెంట్. అయితే ఇప్పుడు ఆ గర్భాధాన సంస్కారం కాకుండా ఇంకా చాలా సంస్కారాలు ఉన్నాయి. ప్రస్తుత విషయం గర్భాధానం కాబట్టి దాని గురించి మనం మాట్లాడుకుంటాం. అయితే ఎప్పుడు చేయాలి గర్భాధాన సంస్కారం అనేది? మనము బీజ నిర్మాణం అంటే ఇప్పుడు మీరు ఓవం వాటన్నిటి గురించి బేసిక్ గా కొంత అవగాహన ఉంటుంది, దాన్ని ఓవం అంటాం మనం. అయితే పురుషుడికి సంబంధించినంత వరకు స్పర్మ్ అంటాం, స్త్రీ బీజం, పురుష బీజం అంటాం అనమాట. దే ఆర్ ద సీడ్స్. అంటే పునరుత్పత్తిలో నెక్స్ట్ అంటే ఒక బేబీ పుట్టడానికి ఈ రెండు బీజాలు ఫలదీకరణ చెందడం అనేది చాలా ఎసెన్షియల్ ఇది కాబట్టి దాన్ని బీజం అంటాం. ఇప్పుడు ఎట్లాగైతే మనం ఒక గింజ వేస్తే మొక్క మొలకెత్తుతుందో అట్లా ఈ రెండు బీజాలు కలవడం ద్వారా ఒక పునరుత్పత్తి ప్రక్రియ అనేది స్టార్ట్ అవుతుంది. కాబట్టి వాటిని బీజాలు అంటారనమాట. ఆ బీజ నిర్మాణం పురుషుల్లో అయితే దాదాపు ఒక 90 రోజులు, ఆధునిక శాస్త్రం ప్రకారం 90 రోజుల టైం కావాల్సి ఉంటుంది పూర్తిగా మెచ్యూర్ అయి రావడానికి. అట్లాగే స్త్రీలో వచ్చి 1 నెల, అంటే 1 నెలలో కూడా దాదాపు ఫస్ట్ మెన్సెస్ స్టార్ట్ అయిన 1వ రోజు నుంచి 13వ రోజు నుంచి 16 రోజుల లోపల ఎప్పుడన్నా అవ్వచ్చు అనమాట అది బీజం. అయితే ఈ ఫస్ట్ డే ఆఫ్ మెన్స్ట్రేషన్ నుంచి బీజ నిర్మాణం అనేది జరుగుతూ వస్తుంది. దానికి అనుగుణంగానే ఈ గర్భాధాన సంస్కారం అనేది డిజైన్ చేయబడింది స్త్రీ కోసం, పురుషుడి కోసం. సో మనం ఆ పీరియడ్ లో కానీ మనం తగినంత ఇప్పుడు ఏం అవసరాలు ఉన్నాయో ఆహార పరంగా, లేకపోతే ఆమె లైఫ్ స్టైల్ అంటే జీవన విధానం ఏ విధంగా ఉండాలా, ఇవన్నీ ఆయుర్వేదంలో చెప్పున్నారు. ఇవి కానీ మనం కానీ కరెక్ట్ గా దాన్ని పాటిస్తే మనకి డిజైనర్ బేబీ ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. అలోపతిలో కూడా ఇటువంటి ఒక కాన్సెప్ట్ ఉంది, ప్రీ కన్సెప్షన్ కేర్ అంటారు వాళ్ళు. మనం ఏదైతే గర్భాధాన సంస్కారం అంటామో ఆ ప్రీ కన్సెప్షన్ కేర్ అనేది ఒక పెద్ద అంటే బ్రాడ్ ఆస్పెక్ట్.
దాంట్లో వాళ్ళన్ని గమనిస్తారు. వీళ్ళ సోషల్ హిస్టరీ ఏంటిది, వాళ్ళ బిహేవియరల్ హిస్టరీ, ఎన్విరాన్మెంటల్, వాళ్ళ మీద ఏదైనా ఆమె చుట్టూ ఉన్న వాతావరణం, ఆ కప్పుల్ చుట్టూ ఉన్న వాతావరణం ఏదైనా ప్రభావాన్ని చూపిస్తుందా, అట్లాగే ఇంకేమన్నా వాళ్ళకి రిస్క్లు ఉన్నాయా, ఫెర్టిలిటీ అంటే బలదీకరణ చెందడానికి ఇంకా ఏమైనా అడ్డంకులు ఉన్నాయా, తర్వాత ఇంతకు ముందు ఉన్న ప్రెగ్నెన్సీలో అవుట్కమ్ ఏంటిది, ఆ బేబీ ఎలా పుట్టింది లేదా పుట్టాడు, ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇవన్నీ వాళ్ళు గమనించుకొని వాళ్ళు ఆ కపుల్ కి ఏం చేస్తారంటే ఎడ్యుకేట్ చేస్తారు వాళ్ళని. బాబు సిగరెట్ తాకు, నువ్వు ఈ 3 నెలలు మీరు ప్లాన్ చేసుకుంటున్నారు, లేదా అమ్మ నువ్వు ఆ మొబైల్ లేదా టీవీ విపరీతంగా చూడకు, లేదా ఒత్తిడికి గురి కాకు, ఇట్లాంటివన్నీ వాళ్ళు అది సలహాలు ఇస్తారనమాట. వాళ్ళ ప్రకారం ఈ ప్రీ కన్సెప్షన్ కేర్. రెండోది ఏంటిదంటే ఇక్కడ వాళ్ళు కూడా రికగ్నైజ్ చేస్తారు, ఆధునిక శాస్త్రం కూడా రికగ్నైజ్ చేస్తుంది, ఫలానా విటమిన్ లోపం ఉంటే బీజ నిర్మాణం సరిగ్గా జరగదు, అదనమాట. సో ఇప్పుడు ఏ శాస్త్రం ప్రకారం తీసుకున్నా ప్రీ కన్సెప్షన్ కేర్ అనేది అవసరం. అది కొన్ని స్టడీస్ లో కూడా గమనించడం జరిగింది. ఇది ఒక అంటే స్టడీ జరిగింది, కోహాట్ స్టడీ, అబ్జర్వేషనల్, అంటే వాళ్ళకి ఉన్న అలవాటు ప్రకారం అంటే స్మోకింగ్ ఉన్న ఫీమేల్ వాళ్ళని చూసుకొని వాళ్ళు ఇది గమనించారు, వీళ్ళలో ఫర్టిలిటీ అంటే ఫలదీకరణ శక్తి ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుంది. అయితే దాంట్లో తెలిసింది ఏంటంటే పాసివ్ స్మోకింగ్ కానీ లేదా యాక్టివ్ స్మోకింగ్ కానీ వాళ్ళ ఇంప్లాంటేషన్ లో అంటే గర్భము ఫలదీకరణ చెంది ఆ పిండం ఏదైతే వచ్చి గర్భసంచి లోపల కూర్చోవాలో ఆ కూర్చునేటప్పుడు జరగాల్సిన ప్రక్రియని, నార్మల్ ప్రక్రియని ఈ స్మోకింగ్ అనేది ఆపుతుంది అనమాట. అది గమనించారు దాంట్లో. సో మనకి ఈ విధంగా అంటే చెప్పుకుంటా పోతే చాలా ఉంటాయి, అంటే సోషల్ ఫ్యాక్టర్స్ కానీ లేదా వాళ్ళు ఉన్న ఎన్విరాన్మెంట్ చాలా విపరీతమైన వేడి కానీ విపరీతమైన చలి కానీ అట్లా చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి అనమాట. సో మనకి తెలియకపోవచ్చు. అయితే బేసిక్ థింగ్ ఏంటిది నెసెసరీ అంటే ఎవరైతే హెల్దీ కపుల్ ఉంటారో, అంటే పైకి కనబడే ఊరికి అంటే మంచిగా ఏం వ్యాధి లేకుండా ఉండడం హెల్దీ కపుల్ అనేది అనిపించుకోదు. వాళ్ళు మొత్తంగా హెల్దీగా ఎప్పుడైతే ఉంటారో అటువంటి హెల్దీ కపుల్ నుంచి వాళ్ళకు ఒక హెల్దీ బేబీ వస్తుంది అనమాట. సో ఇప్పుడు గ్రాస్ గా మనకి ఏమేమి కారణాలు మనము తెలుసుకోవచ్చు అంటే వేటిని మనము అడ్రస్ చేయాలంటే తల్లి తీసుకునే ఆహారం, తల్లి జీవన విధానం, తర్వాత తల్లి యొక్క గర్భాశయ స్థితి అంటే ఏమైనా వ్యాధులు లేకుండా, తర్వాత అది పిండం ఏదైతే వస్తుందో గర్భసంచిలోకి దాన్ని రిసీవ్ చేసుకునే శక్తి, తర్వాత అది వచ్చినా కూడా తల్లిలో ఆ ఫీటస్ రిజెక్ట్ చేసే లక్షణాలు ఉన్నా కూడా ఫీటస్ అక్కడ ఆగదు, అబార్ట్ అయిపోతా ఉంటుంది. అట్లాగే ఫాదర్ కూడా చాలా ఇంపార్టెంట్, ఆయన స్పర్మ్ నుంచి చాలా ఫ్యాక్టర్స్ క్యారీ ఫార్వర్డ్ అవుతాయి బేబీలోకి. సో అది కూడా చాలా ఇంపార్టెంట్. తర్వాత యోగా అనేది వాళ్ళ అంటే మిగతా సైకలాజికల్ తర్వాత వాళ్ళ సోషల్ ఆస్పెక్ట్స్ నుంచి వాళ్ళని టెంపరీగా వాళ్ళని ఐసోలేట్ చేసి వాళ్ళని ఈ ప్రక్రియ మీదే ఉండేలాగా చేయొచ్చు మన యోగాతో కూడా అనమాట. సో బీజ నిర్మాణ కాలంలో ఏం చేయాలి మనం? సో ది మెయిన్ ఎయిమ్ ఏంటిది మనకి బీజ నిర్మాణ కాలం అంటే బెస్ట్ క్వాలిటీ జీన్స్ ని తయారు చేయడం వాళ్ళల్లో. అంటే ఇది అంతకు ముందు దీని అవసరం తక్కువ ఉండేది, ఇప్పుడు ఎందుకు ఈ అవసరం ఎక్కువ పడుతుందంటే మనం తీసుకునే ఆహారం క్వాలిటీ తగ్గిపోవడం, మనం ఉన్న వాతావరణం క్వాలిటీ తగ్గిపోవడం, పొల్యూషన్ పెరగడం, విపరీతమైన ఒత్తిడికి లోనవడం, ఇటువంటివన్నీ బీజ నిర్మాణం మీద చాలా ఎఫెక్ట్ చూపిస్తాయి. తద్వారా ఏమవుతుందంటే ఆ బీజం నుంచి వచ్చే జీన్స్ ఏవైతే ఉన్నాయో వాటి క్వాలిటీ పడిపోతుంది అనమాట. సో వీటిని మనం ఎట్లా అడ్రస్ చేయాలి? ఇప్పుడు అన్అవాయిడబుల్ మనము మన పని మన టార్గెట్లు అవి చూసుకొని విపరీతమైన ఒత్తిడికి లోనవుతాం. 2 ఇంట బయట పిల్లలు స్కూలు, తర్వాత ఫైనాన్షియల్ ఇది దానికి కూడా ఒత్తిడికి లోనవుతాం. అది కాకుండా మన చేతుల్లో లేని ఇంకోటి ఏంటంటే ఎన్విరాన్మెంటల్ చేంజెస్, ఇంత పొల్యూషన్ అయిపోతుంది, వీఆర్ హెల్ప్లెస్, చెట్లను కొట్టేస్తున్నాం, విపరీతమైన పెట్రోల్ వాడకం చేస్తున్నాం, ప్లాస్టిక్, సో ఇవన్నీ విపరీతంగా చేస్తున్నాం. కొన్ని ఏంటంటే మనం కూడా మనకు అది దాని దుష్పరిణామాలు తెలిసినా కూడా అవాయిడ్ చేయలేకపోతున్నాం. సో అట్లా వాటిల్లో ఏంటంటే యూ హ్యావ్ టు టేక్ టైం. కన్సెప్షన్ కోసం మీరు ప్లాన్ చేసుకొని టైం తీసుకొని ఈ ప్రాసెస్లన్నీ చేస్తే అట్లీస్ట్ మన చేతులు లేని వాటిని కూడా మనం కంట్రోల్కి తీసుకురాగలిగే కెపాసిటీ వస్తుంది అనమాట. అయితే ఆయుర్వేదం ఏం చెప్తుంది దీని గురించి? ఏం చెప్తుందంటే 4 స్త్రీలో పురుషుడిది బీజం ఒక్కటి ఎక్కువ ఇంపార్టెన్స్, కానీ స్త్రీకి సంబంధించినంత వరకు ఏం చెప్తుందంటే
ధ్రువం చతుర్నాం సాన్నిధ్యాత్ గర్భః స్యాద్ విధిపూర్వకం ఋతుక్షేత్రాంబు బీజానాం సామాగ్ర్యాద్ అంకురో యథ. ఋతు, క్షేత్రం, అంబు, బీజం. అంబు అంటే మీకు తెలుసు నీళ్లు, మామూలు పరిభాషలో నీళ్లు అంబు అనేది. బీజం అంటే ఇద్దరిది, స్త్రీ బీజం, పురుషుడి బీజం. తర్వాత క్షేత్రం. క్షేత్రం అంటే ఏంది, మనం నేలలో ఈ గింజలు నాటుతాం. అట్లాగే ఇక్కడ గర్భాశయంలో ఈ గింజలు అనేది ప్రకృతి నాటడం జరుగుతుంది. తర్వాత ఋతు. ఋతు అంటే సీజన్. మామూలుగా మనం ఏం చేస్తాం, వ్యవసాయదారులు ఏం చేస్తారు, సీజన్ కోసం ఎదురు చూస్తూ అంటారు. వాళ్ళు ఎప్పుడు తొలకరి వస్తుందా అని ఎదురు చూస్తుంటారు. ఆ తొలకరి వచ్చినప్పుడే వాళ్ళు విత్తనాలు నాటడం కోసం అన్ని రెడీ చేసుకుంటా అంటారు. దుక్కి దున్నడం, అవన్నీ విత్తనాలు శుద్ధి చేసుకొని రెడీ చేసుకొని పెట్టుకోవడం అవన్నీ చేస్తుంటారు. ఎందుకంటే వాళ్ళు సీజన్ కోసం, వాళ్ళకి తెలుసు అదును చూసి నాటాలి విత్తనం అంటారు. సామెత కూడా ఉంది కదా. అట్లాగే ఋతు, ఆయుర్వేదం కూడా ఋతువు అనేది ఆ సీజన్ లోనే మీరు ప్లాన్ చేసుకోవాలి అనేది ఆయుర్వేదం కూడా చెప్తుంది అనమాట. అయితే ఈ 4 ఫ్యాక్టర్లు విడివిడిగా చూడకూడదు. 4 ఫ్యాక్టర్లు అన్ని కలిసి ఎప్పుడైతే కరెక్ట్ నిష్పత్తిలో వాటి వంతు వాటి కంట్రిబ్యూట్ చేస్తాయో అప్పుడే మనకి ఒక మంచి గర్భధారణ అనేది జరిగేది సంభవం అవుతుంది. అందుకే వీటికి ఆయుర్వేదంలో ఏం పేరు చెప్తారంటే గర్భ సంభవ సామాగ్రి. గర్భం సంభవం అవడం కోసం ఏమేమి సామాన్లు కావాలి అనేది క్లియర్ కట్ గా చెప్పారనమాట. మీరు అంటే వాళ్ళ విజన్ ని గుర్తించవచ్చు శాస్త్రంలో. ఆ విజన్ వాళ్ళకి ఎంత ఇన్ డెప్త్ ఉందనేది. ఋతువు అనేది సీజన్. సో ఇక్కడ మనకి స్త్రీలో ఓవలేషన్ ఎప్పుడు అవుతుంది, యూజువల్ గా 9వ రోజు నుంచి 16వ రోజు మధ్యలో ఎప్పుడైనా కావచ్చు అనమాట. కొంచెం అటు ఇటుగా కూడా కొంతమందిలో ఉండొచ్చు, డిలే అయి కూడా రావచ్చు. అయితే మనం అవన్నీ కాకుండా చక్క పెట్టాలంటే మనం ఆయుర్వేదంలో చెప్పిన దాన్ని పాటించాల్సి వస్తుంది సీజన్ కరెక్ట్ గా రావడం కోసం. సో ఈవెన్ సీజన్స్ ఇన్కార్పొరేటెడ్ ఇంటూ టైమింగ్. అంటే మన మామూలు వ్యవసాయదారుల పరిభాషలో కూడా తొలకరి వచ్చినప్పుడు మనము నాటుతాం, అదే ఇక్కడ చెప్పడం జరిగింది. రెండోది క్షేత్రం, ఫీల్డ్ అంటే భూమి. స్త్రీకి సంబంధించినంత వరకు ఇక్కడ గర్భాశయం అనేది భూమి. సో గర్భాశయం అనేది వ్యాధి రహితంగా, ఎట్లయితే భూమి పొల్యూషన్ లేకుండా మన నేలని ఏమైనా అంటే సారవంతమైన నేల కోసం వెతుకుతా అంటాం, నల్లరేగడి నేలలు మంచివి అట్లా అనేది ఒక మనం చదువుతా అంటాం సైన్స్ లో కూడా. అట్లాగే ఇక్కడ గర్భాశయం కూడా అదొక క్షేత్రం, భూమి. సో అది వ్యాధి రహితంగా ఆ బేబీని రిసీవ్ చేసుకునే శక్తి చాలా మంచి స్థితిలో ఉండేలాగా చూసుకోవాల్సి వస్తుంది. అట్లాగే అంబు అంటే నీళ్లు. ఇక్కడ నీళ్లు అంటే ఏ పరిభాషలో చెప్పారంటే రసధాతువు అంటే ఫ్లూయిడ్ లో ఉండేది. మీరు అంటే టెంపరీగా దీన్ని ప్లాస్మా అనుకోవచ్చు, లింఫ్ ఫ్లూయిడ్, ప్లాస్మా లింఫ్ ఫ్లూయిడ్ కలిపింది అనుకోవచ్చు. దాంట్లో ఏదైతే సారం ఉందో ఆ సారం కరెక్ట్ నిష్పత్తిలో గర్భానికి అందకపోతే గర్భం ఒకవేళ ఫలదీకరణ చెందినా కూడా అది అక్కడ నిలబడలేదు, యూట్రస్ లో నిలబడలేదు. కాబట్టి ఆయుర్వేదం ప్రకారం ఏంటిదంటే కరెక్ట్ గా మదర్ నుంచి న్యూట్రియంట్స్ ఏవైతే అవసరం ఉందో బేబీకి ఆ న్యూట్రియంట్స్ వెళ్ళాలి. సో దానికి తగిన క్రియలు కూడా చెప్పబడినాయి. అట్లాగే బీజం అయితే బీజ నిర్మాణం కూడా మన డైట్ అంటే స్త్రీ తీసుకునే డైట్, స్త్రీ జీవన విధానం అవన్నీ కూడా బీజ నిర్మాణం మీద ఎఫెక్ట్ చూపిస్తాయి. సో ఈ 4 గర్భ సంభవ సామాగ్రి మీరు చూడొచ్చు. ఎట్లయితే మంచి ఫెర్టైల్ ల్యాండ్ లో మీరు అది విత్తనం విత్తినప్పుడు ఎట్లా మంచి చెట్టు వృక్షమై దానికి ఎట్లా మళ్ళీ ఫలాలు కాస్తాయో, సో ఇక్కడ కూడా మంచి ఫలవంతమైన శిశువు రావాలంటే మనం మంచి ఇక్కడ చెప్పిన ఇవన్నీ పాటించాలి. సో అంటే దేనికి దానికి విడివిడిగా కాదు, 4 కానీ ఎప్పుడైతే కరెక్ట్ గా 4 కలిసి పాలు పంచుకుంటాయో ఫలదీకరణ ప్రక్రియలో అప్పుడే మంచి శిశువు యొక్క ఉత్పత్తి జరుగుతుంది అనమాట. సో మనం ఎయిమ్స్ ఏముంటాయి మనకి ఇక్కడ, ప్లాన్డ్ కన్సెప్షన్ అంటే ఏదో అంటే గాలికి ప్లాన్ చేసుకోకుండా ప్లాన్ చేసుకోవాలి. అంటే పలానా ఈ టైంలో మాకు బేబీ కావాలని అనుకుంటున్నాను. ఇప్పుడు మెజారిటీ కపుల్కి ఇప్పుడు ఆ ఐడియా వచ్చేస్తుంది వాళ్ళు ఎప్పుడు ప్లాన్ చేసుకోవాలనేది. అట్లాగే హై రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమన్నా ఉన్నాయా ఆ కపుల్లో? ఇంతకు ముందు ఫస్ట్ ప్రెగ్నెన్సీలో స్త్రీకి మధుమేహం వచ్చిండొచ్చు ప్రెగ్నెన్సీ టైంలో, ఇప్పుడు ఆమెకు అది ఉంది. మళ్ళీ నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో మనం అది రాకుండా చూసుకోవాలి కదా. రాకుండా చూసుకోవాలంటే ఏం చేయాలి? లేదా అంత క్రితం 2-3 అబార్షన్స్ అయిపోయి ఉంటాయి,
మళ్ళీ ఈ ప్రెగ్నెన్సీలో ఏం చేయాలి, అబార్షన్ కాకుండా అది కూడా మనం ప్లాన్ చేసుకోవాలి. ఎప్పుడైతే మనం ఈ చర్య చెప్పినారో గర్భాధాన సంస్కారం ప్రక్రియలు ఏవైతే ఉన్నాయో అవి పాటించినప్పుడు ఇలాంటి వాటిని ఆపచ్చు. తర్వాత మూడోది ఏంటంటే మనందరికీ ఇష్టమైన టార్గెట్ ఏంటంటే హెల్దీ ప్రోజని, మంచి ఆరోగ్యవంతమైన లక్షణవంతమైన శిశువుకి జన్మనివ్వడం అనేది మన పర్సనల్ ఇదే కాదది, ఈ సొసైటీకి కూడా మన కంట్రిబ్యూషన్. ఎందుకంటే మీరు ఒక ఆరోగ్యవంతమైన లక్షణవంతమైన శిశువుని ఇస్తే కరోనా లాంటి సంక్రమణ వ్యాధులు అంటే విశ్వ సంక్రమణ పాండమిక్ ఇది, ఆ వ్యాధుల్ని కూడా నిరోధించగలిగే శక్తి ఆ శిశువుకి వస్తుంది. ఆ శిశువు పెద్ద అయినప్పుడు కూడా ఇలాంటి వాటిని ఎదుర్కోగలిగే శక్తి శిశువు దగ్గర ఉంటుంది అనమాట. మీరు ఇప్పుడు గమనించవచ్చు, యూరోపియన్ కంట్రీస్ తర్వాత అమెరికన్ కంట్రీస్ వీటిని చూస్తే మనము భారతీయులు ఎందుకు అంత టపటప పిట్టల్లాగా రాలట్లేదంటే మన దగ్గర మన కల్చర్ లో ఇవన్నీ మనకి మన అలవాటు అయిపోయినాయి. మనకి ఏమేం చేయాలనేది, పసుపు అనేది మనం అదొక ప్రత్యేకంగా తీసుకోవాల్సిన అవసరం మనకి లేదు. అట్లాగే అల్లం మనం ప్రత్యేకంగా తీసుకోవాల్సిన అవసరం లేదు, కానీ బయట వాళ్ళకి వాళ్ళు తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళు తినే ఆహారం మేజర్ గా వాళ్ళది జంక్, వాళ్ళది డిఫరెంట్, అసలు వాళ్ళ కల్చర్ లో ఇవన్నీ అలవాటు లేవు. ఏదో ఒక కొన్ని దేశాలలో ఉంటే ఉండొచ్చు కాక మెజారిటీ ఆఫ్ దేశాల్లో లేదు అవి. కానీ మీరు ఇండియన్ కంటెక్స్ లో చూస్తే మనం మరణాల రేటు మనకి చాలా తక్కువ ఉంది. ఎందుకంటారు ఇది, మనకి తరతరాలుగా మనకు సంక్రమిస్తా అన్న ఏ కల్చర్ అయితే ఉందో, ఏ వారసత్వ సంస్కారాలు అయితే ఉన్నాయో అవి మనం పాటిస్తున్నాం. ఇవాళ కూడా మనకి తెలియదు అవన్నీ మనం పాటిస్తున్నామని కూడా, మనం మామూలు రొటీన్ ఇది మనం తీసుకుంటున్నాం అనుకుంటాం, కానీ అవి మనకి ఇచ్చే శక్తి చాలా ఉంటుంది. తర్వాత ఇంకోటి స్పిరిచువల్, అది కూడా మనకి మన వారసత్వ సంపద. ఏదన్నా మీరు ఏ రిలీజన్ కానివ్వండి, భగవంతుడి మీద ధ్యానం చేయడం లేదా భక్తిని ప్రదర్శించడం ఒక శక్తి ఉంది. మీరు నమ్మద్దు, కానీ ఒక శక్తి ఉందా మనల్ని గైడ్ చేసే శక్తి, దాన్ని మనం నమ్ముతాం, మన స్ట్రెస్ అంతా పోతుంది. సో ఇవన్నీ మనకున్న సపోర్ట్స్ అన్నమాట. తర్వాత ప్రీ కన్సెప్షన్ కేర్ లో ఏమేం చేయాలి, సో అదంతా ఇంట్రడక్షన్. ఇప్పటి వరకు మనం ఇంట్రడక్షన్ తీసుకున్నాం. ప్రీ కన్సెప్షన్ కేర్ లో ఏమేం చేయాలంటే ఆయుర్వేదంలో పంచకర్మలు మీరు వినే ఉంటారు. ఎక్కువ శాతం మంది పంచకర్మలు అనేవి ప్రొసీజర్స్ ఉన్నాయి. ఈ పంచకర్మల ముఖ్య ఉద్దేశం ఏంటంటే బాడీని క్లీన్ చేసేయడం, డిటాక్సిఫై చేయడం. ఏవైతే రక్తంలో ఉన్నాయో, ఏవైతే మజిల్స్ లో ఉన్నాయో, ఏవైతే బ్రెయిన్ దగ్గర ఉన్నాయో, ఏవైతే కిడ్నీలో ఉన్నాయో, వీటన్నిటిని డిటాక్సిఫై చేయడానికి 5 రకాల ప్రొసీజర్లు ఇది చేసి పెట్టారు, అంటే దాన్ని డాక్యుమెంట్ చేసి పెట్టారు. ఇవన్నీ మీరు పాటించాలి. రసాయన వాజీకరణ థెరపీ అంటే రసాయన డ్రగ్స్, వాజీకరణ డ్రగ్స్ అనేవి. దాని తర్వాత పంచకర్మలు చేసుకున్న తర్వాత, పంచకర్మలు ఏంటంటే మీరు బట్టని నానబెట్టి దాన్ని ఉతికి తెల్ల బట్టని రెడీ చేస్తే, ఇప్పుడు ఆ తెల్ల బట్ట మీద మీరు ఏదైతే ప్రింట్ వేస్తారో ఆ ప్రింట్ అచ్చంగా వస్తుంది అనమాట. అట్లాగే పంచకర్మలు ఏవైతే ఉన్నాయో అవి చేసి బాడీని శుభ్రం చేసిన తర్వాత ఈ రసాయన వాజీకరణ డ్రగ్స్ ఇస్తే చాలా బాగా పనిచేస్తుంది అనమాట ఇక్కడ. తర్వాత అట్లాగే ఆచార రసాయనం, ఇది ఒక్కటే కాదు, అంటే లోపలికి తీసుకునే డ్రగ్సే కాకుండా ఆచార రసాయనం అనేది మనం మెంటల్ గా, మన సోషల్ గా మన బిహేవియర్ ఎట్లా ఉండాలి అది కూడా చెప్పినారు అనమాట. అది కూడా ఇక్కడ పాటించాల్సి వస్తుంది. అట్లాగే యోగా, ప్రాణాయామ, మెడిటేషన్, ఇవన్నీ ప్రొసీజర్లు చేస్తే మనం అనుకున్న అద్భుతమైన శిశువు యొక్క జననం జరుగుతుంది. సో గర్భాధాన విధిలో ఇవన్నీ ప్రాసెస్లు చెప్పబడినాయి అనమాట. ఆయుర్వేదంలో కానీ ఈవెన్ వేదాలలో గృహ సూత్రాలు అవన్నీ గమనించినా కూడా వాటన్నిటిలో ఇవి ఉంటాయి డిస్క్రిప్షన్. మనం వాటి నుంచి దూరంగా ఉంటున్నాం. ఏదో కొద్ది గొప్ప చదువుతాం, కొన్ని ఏదో మహాభారతం, రామాయణము కొంతవరకు చదువుకుంటాం, కానీ వేదాలలో ఉన్న విజ్ఞానం దగ్గరికి మనం వెళ్ళట్లేదు. అట్లాగే ఆయుర్వేదాన్ని కూడా ఒక వేదం లాగా చేసి పక్కన పెట్టినాం, కానీ మనం మన జీవన విధానంలో కదా అడాప్ట్ చేసుకోవాలి. చేసుకున్నప్పుడు మనకే తెలియకుండా మనకు చాలా ఉపయోగం ఉంటుంది దాని గురించి. సో ఇప్పుడు ఫస్ట్ మనం ఏమేమి శోధన క్రియలు అంటే పంచకర్మలు ఏవేవి చేయాలి, ఫస్ట్ డే చేయాలి, సెకండ్ డే చేయాలి, దానికి ఏమేమి పూర్వకర్మలు అంటే ఇప్పుడు మనం వమన కర్మ చేయించుకోవాలన్నా, విరేచన కర్మ చేయించుకోవాలన్నా, వస్తి కర్మ చేయించుకోవాలన్నా ఏమేం చేయాలి ముందు. ఇప్పుడు శోధన ఎందుకు అవసరం? బీజశుద్ధి కోసం. ఇది శాస్త్రంలో క్లియర్ కట్ గా చెప్పారు. ఎప్పుడైతే విరేచన లాంటి శోధనం చేస్తామో అప్పుడే బీజం చాలా ఫంక్షనల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ బీజం అంటే దాని యొక్క కార్యక్రమాలు అది బెస్ట్, దీంట్లో దాని బెస్ట్ అవుట్పుట్ ఇవ్వడానికి మనం బీజాన్ని తయారు చేయొచ్చు అనమాట.
సో అది ఇంపార్టెన్స్ ఇక్కడ. సో అయితే ఈ పంచకర్మలు ఏవైతే చేయాలో దానికన్నా ముందు ఆయుర్వేదంలో చాలా ప్రొసీజర్స్ ఉంటాయి. దాని పూర్వకర్మలు అంటాం. వాళ్ళకి ఘృతం అంటే నెయ్యి తాపించడం, మందులతో కలిపి తయారు చేసిన నెయ్యి లేదా ప్లెయిన్ నెయ్యి కానీ అవసరాన్ని బట్టి అది ఆయుర్వేద వైద్యులు సజెస్ట్ చేస్తారు. మీరు ఏమి నెయ్యి మందు ఏది తాపించాలి, ఎన్ని రోజులు ఇవ్వాలి. సాధారణంగా 3 రోజుల వరకు ఇస్తాం అనమాట. గ్రాడ్యుయేటెడ్ డోస్ అంటే పెంచుతా వెళ్తాం. 30 ml, 60 ml, 120 ml, అట్లా 90 ml, 100 అట్లా. అంటే మాకు కొన్ని లక్షణాలు కనబడాలి వాళ్ళ అది తీసుకున్నప్పుడు. అది ఆ లక్షణాలు వచ్చే వరకు ఇస్తాం. దాని తర్వాత వాళ్ళకి స్టీమ్ ఇస్తాం అనమాట. దీనికన్నా ముందు ఏంటంటే అసలు వాళ్ళకి ఆకలి సరిగ్గా ఉందా లేదా అని గమనిస్తాం. ఆకలి బాగా అది చేయడానికి మేము దీన్ని దీపన పాచన క్రియ అంటాము. కొన్ని మందులు ఇస్తాం అనమాట. మీరు చూడొచ్చు ఇక్కడ స్లైడ్స్ లో శుంఠి పౌడరు, తర్వాత హరితికి పౌడరు, తర్వాత పంచకొల చూర్ణం అనే ఒక కాంబినేషన్ ఉంటుంది. దీంట్లో కూడా శుంఠి ఇవన్నీ ఉంటాయి ఇందులో కూడా. అట్లా డిఫరెంట్ డ్రగ్స్ మేము డిసైడ్ చేసుకుంటాం. వాళ్ళ శారీరక ప్రకృతి ఎట్లా ఉందనేది చూసి డిసైడ్ చేసి ఇస్తాం. దాని తర్వాత బాడీ ఈ ఏదైతే నెయ్యి ఇస్తామో అది వాళ్ళకి జీర్ణం అయ్యేలాగా సహకరిస్తుంది ముందే చేసే దీపన పాచన ప్రక్రియ. దీని తర్వాత స్వేదన ప్రక్రియ అంటే స్టీమ్ ఇవ్వడం చేస్తాం. అది చేసిన తర్వాత వమన క్రియ, ఫస్ట్ క్రియ సజెస్టెడ్ వమన క్రియ. వమన క్రియ ద్వారా కొన్ని మందులు అవి ఇచ్చి వాళ్ళకి వామిటింగ్ అయ్యేలాగా చేస్తాం అనమాట. అంటే మా ఆయుర్వేదం ఈ ఉరవ భాగం అంటే ఛాతి నుంచి దోషాలు ఏవైతే ఉన్నాయో అవన్నిటిని ఇట్లా నోటి ద్వారా బయట తీసుకురావడం అనేది అనమాట ఆ ప్రక్రియ. దాంట్లో కూడా చాలా చేంజెస్ వస్తాయి. బాడీ ఇమ్యూనిటీ స్టేటస్, తర్వాత వాళ్ళ మిగతా అంటే టిష్యూస్ ఫార్మేషన్, అవన్నిట్లో కూడా చాలా చేంజెస్ వస్తాయి. దాని తర్వాత విరేచన కర్మ అనేది చేయాల్సి వస్తుంది. దీనికి కూడా అంటే యూజువల్ గా త్రివృత్ లేహ్యం అనేది ఒకటి ఉంటుంది, ఒక మందు. దాన్ని ఇచ్చి మేము విరేచనాలు అయ్యేలాగా చేస్తాం అనమాట. చిన్నప్పుడు కూడా మన అమ్మ వాళ్ళు చిన్నప్పుడు చేసేవాళ్ళు ఇది. ఎవరో అట్లా ఆ మందులు తయారు చేసే వాళ్ళ దగ్గర తీసుకెళ్లి జులాబ్ గోళీలు, తెలంగాణ సైడ్ అయితే ఆ జులాబ్ గోళీలు అట్లా అంటారు, ఆంధ్ర సైడ్ అయితే అదేదో ఒక అది చెప్పేవాళ్ళు వాళ్ళు, లేదా ఆముదం తాగించాలి. ఇవి అంటే రెగ్యులర్ గా చేసేవాళ్ళు, అంటే రొటీన్ ప్రాక్టీస్ లో ఉండేది. ఇప్పుడు రాను రాను అది పోయింది మనకి ఈ అలవాట్లు. ఇవి 2 ప్రక్రియలు, వమన ప్రక్రియ, విరేచన ప్రక్రియ అయిపోయినాక వస్తి ఇవ్వాల్సి వస్తుంది. వస్తి కర్మ అనేది గుద మార్గం ద్వారా ఆయిల్ ని లేదా కషాయాలు ఆయిల్ తో మిక్స్ చేసి ఇచ్చే ప్రొసీజర్ అనమాట. ముఖ్యంగా స్త్రీలకు సంబంధించినంత వరకు ఈ ఆయిల్ తో కూడిన మందులు ఇచ్చి వస్తి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎందుకంటే గర్భసంచికి దగ్గరగా వస్తి ద్రవ్యం అనేది వెళ్ళి పనిచేస్తుంది అనమాట. దాన్ని తయారు చేస్తుంది, క్షేత్రాన్ని ఏదైతే ఉందో క్షేత్రం ని తయారు చేస్తుంది. తర్వాత బీజ నిర్మాణం కూడా సరిగ్గా జరుగుతుంది అనమాట దీని ద్వారా. సో ఇది డీటెయిల్ గా ఈ ప్రొసీజర్. విరేచన కర్మ అయితే ఏం చేయాలి, వమన కర్మ అయితే ఏం చేయాలి. శాస్త్రంలో వమన విరేచనాలకి ఏం సిగ్నిఫికెన్స్ ఉంది. విరేచనం వల్ల బీజం భవతి కార్ముకం, మీరు గమనించవచ్చు కింద ఇచ్చిన శ్లోకంలో హైలైట్ చేశాను. విరేచనం వల్ల ఏమవుతుందంటే బీజం, స్త్రీ బీజం కానీ పురుష బీజం కానీ, ఇక్కడ పర్టికులర్ గా స్త్రీ బీజం గురించి చెప్తాడు కాశ్యప్ మహర్షి. విరేచనైన బీజం భవతి కార్ముకం. సో ఏవైతే టాక్సిన్స్ అన్ని ఉన్నాయో వెళ్ళిపోయి ఒక మంచి అది హోమియోస్టాసిస్, సమతుల్యత ఏర్పడి మంచిగా బీజ నిర్మాణం అనేది జరుగుతుంది అనమాట. తర్వాత ఈ 2 రకాల వస్తువుల అవసరాన్ని బట్టి శోధన వస్తి అంటే మనం కషాయాలు, ఆయిల్ ఇవన్నీ మిక్స్ చేసి, తేనె అవన్నీ మిక్స్ చేసి ఇస్తాము. తర్వాత ఈ స్నేహన వస్తి ఏంటంటే ప్యూర్ గా తైలాలతో ఇస్తాం, ఔషధాలతో నిర్మాణం చేయబడిన తైలాలతో ఈ స్నేహన వస్తి అనేది ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఉత్తర వస్తి, నేరుగా యోని మార్గంలో వస్తి ఇచ్చే ప్రక్రియ కూడా ఆయుర్వేదంలో చెప్పబడింది. ఇది నేరుగా గర్భసంచి లోపలికి మనం ఆయిల్స్, మెడికేటెడ్ ఆయిల్స్ స్టెరైల్ చేసి దాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది. చాలా తక్కువ పరిమాణంలో అది వెళ్ళి నేరుగా గర్భసంచిలో లోపల పొరకి ఏదైతే కావాల్సిన శక్తి, బీజ నిర్మాణానికి ఏదైతే అందించాల్సిన శక్తి అవసరం ఉంటుందో దాన్ని అది తయారు చేస్తుంది ఉత్తర వస్తి అనేది. తర్వాత ఇది అంటే ఏమేం చెయ్యాలి అనేది శ్రేయసి ప్రజ అంటే సంతానానికి ప్రజ అనే పదం వాడబడుతుంది సంస్కృతంలో. శ్రేయసి ప్రజ, ద బెస్ట్ క్వాలిటీ
డిజైర్డ్ బేబీ ఆ డిజైనర్ బేబీ అని మీరు అనొచ్చు. అది ఇవన్నీ ప్రక్రియలు ఏవైతే ఉన్నాయో ఇవి చేయడం వల్ల శ్రేయసి ఉత్పత్తి జరుగుతుంది. ఇది చరక సంహితలో ఈ విధంగా చెప్పబడింది. సో అదే ప్రొసీజర్లు ఏవి అనేది కూడా ఆయన కింద అదే చెప్పాడు. మనం ఇంతవరకు మాట్లాడుకున్నాం. స్నేహ స్వేదాభ్యాం ఉపపాద్య వమన విరేచనాభ్యాం సంశోధ్య క్రమేణ ప్రకృతి ఆపాదయే సంశుద్ధ ఆస్థాపన అనువాసనాభ్యాం. అంటే విరేచన వాటి ద్వారా సంశోధన అంటే శుద్ధి చేసి శరీరాన్ని, దాని తర్వాత వాళ్ళని మళ్ళీ నార్మల్ కి వచ్చేలాగా చేసి మళ్ళీ వస్తువులు ఇవ్వాలి. తైలంతో కూడిన వస్తువు కానీ కషాయాలతో కూడిన వస్తువు కానీ ఇచ్చి తర్వాత మధురౌషధ సంస్కృతాభ్యాం ఘృతక్షీరాభ్యాం పురుష స్త్రీయంతు తైలం ఆశాభ్యాం. అంటే పురుషుడికేమో ఎక్కువ నెయ్యి పాలు కలిపిన ఆహారాన్ని ఎక్కువగా ఇవ్వాల్సి వస్తుంది. మధురౌషధం, మధురం అంటే మనం మామూలుగా స్వీట్ అనుకుంటాం, స్వీట్ కాదు. ఆయుర్వేదం ప్రకారం ఏంటంటే కొన్ని రకాల ఆహార పదార్థాలకి మధుర రసం అంటే స్వీట్నెస్ అనేది ప్రధాన గుణం. మీకు అనిపించకపోవచ్చు స్వీట్ అని, కానీ దానికి మధుర రసం అనేది క్లాసిఫై చేస్తూ ఉంటుంది. నెయ్యికి కానీ లేదా ఈ మధుర ప్రధానం అవి. పురుషుడికి అది ఏమని చెప్తారు. స్త్రీలకు మాత్రం తైలం. తైలం అంటే ఇక్కడ నువ్వుల నూనె, తిలే తైలం, మంచి నూనె అంటారు రాయలసీమ సైడ్ అయితే. తైలం ఆశాభ్యాం, తైలం తర్వాత మాష, మాష అంటే మినుములు. సో ఈ రెండింటిని ఇవ్వమని చెప్తారు ఆహారంలో, వీటితో తయారు చేసిన ఆహారం. కొన్ని నేను అబ్జర్వ్ చేసిందంటే కొన్ని ఫ్యామిలీలో ఈవెన్ అమ్మాయి రజస్వల అయినప్పుడు నువ్వుల నూనె తాగిస్తారు శక్తి కోసం. అంటే అది డైరెక్ట్ శక్తిని ఇస్తుంది గర్భసంచికి. సో అది తాగిచ్చే అది కూడా ఉంటుంది. దీని తర్వాత ఏం చేయాలంటే తర్వాత ఈ శుద్ధి ప్రక్రియలన్నీ అయిపోయిన తర్వాత రసాయన లేదా వాజీకరణ ఔషధాలని ఇవ్వాల్సి ఉంటుంది. రసాయనం ఏంటంటే మన బాడీలో ఉన్న అన్ని టిష్యూస్ ఏవైతే ఉందో వాటిని బెస్ట్ టిష్యూలుగా తయారు చేస్తుంది రసాయన ద్రవ్యాలు అనేది. వాజీకరణం అనేది ఏంటంటే పర్టికులర్ గా శుక్రవర్ధనం, పురుషుడి కోసం మంచి శుక్రం అంటే పురుష బీజాన్ని తయారు చేయడానికి వాజీకరణ ఔషధాలు ఉపయోగపడతాయి అన్నమాట. అవి ఎప్పుడు ఇవ్వాలి? పొద్దున్నే, అంటే ఖాళీ పరగడుపున అంటాం కదా, ఖాళీ కడుపుతో శోధన అయిపోయిన తర్వాత, అంటే వాళ్ళకి సంసర్జన క్రమాన్ని చేస్తాం ఆకలి మళ్ళీ రావడానికి. అది అయిపోయిన తర్వాత పొద్దున పూట ఈ ఏవైతే ఔషధాలు ఉన్నాయో అవి ఇవ్వాలి. ఈ ఔషధాలు కూడా చాలా ఉంటాయి. ఏం ఔషధం ఇవ్వాలి అనేది కూడా డాక్టర్ డిసైడ్ చేస్తారు. స్త్రీకి అయితే ఏమి ఇవ్వాలి, పురుషుడికైతే ఏమి ఇవ్వాలి అనేది ఉంటుంది. స్త్రీ విషయానికి వస్తే ప్రజాస్థాపన గణం, అంటే ప్రజ అంటే ఇందాకే మనం అనుకున్నాం సంతానం, సంతానాన్ని మంచిగా ఉత్పత్తి చేసే ఒక గ్రూప్ ఆఫ్ డ్రగ్స్ చెప్పబడి ఉంటాయి అన్నమాట. ఆ గ్రూప్ లో ఐంద్రి, బ్రాహ్మి మీరు చాలా మంది పేరు వినే ఉంటారు. అటువంటి ఒక 10 డ్రగ్స్ ఉన్నాయి. వాటిల్లో మనకి ఏవైతే దొరుకుతాయో వాళ్ళకి ఏదైతే సూటబులో మనం సజెస్ట్ చేస్తాం స్త్రీకి, తీసుకోండి మీరు అని. తర్వాత జీవంతి అంటే తెలుగులో ముక్కు తుమ్మడి తీగ అంటారు అనుకుంటా. తర్వాత శతావరి, పిల్లి పెసర, గుడుచి, మీ అందరికీ తెలుసు గుడుచి అనేది, తిప్పతీగ. ఇంకా ఇవాళ రేపు అయితే తిప్పతీగ మొత్తం ఇండియా అంతా వాడుతున్నారు. తర్వాత ఆమలకి అంటే ఉసిరికాయ. ఇట్లా ఈ బల అనేది పరాస్కంప అంటాం తెలుగులో. సో ఈ మందుల్లో ఈ వేస్ట్ చేసిన మందుల్ని ఇవ్వడం అనేది జరుగుతుంది స్త్రీ కోసమే. తర్వాత ఇంకా కొన్ని లేహ్యాలు, కొన్ని రసాయన డ్రగ్స్, ఫలఘృతం అంటే నెయ్యి, ఫలఘృతం అనే పేరుతో ఉన్న నెయ్యి, ఈ మందులన్నీ డాక్టరు సజెస్ట్ చేస్తారు ఆమె శరీర తత్వాన్ని గమనించిన తర్వాత. అట్లాగే పురుషుడికి సంబంధించింది కూడా ఏమేమి రసాయనాలు ఇవ్వచ్చు మనం. అశ్వగంధ, ఆమ్లకి, శిలాదెత్తు పేరు వింటారు, మామూలు పేపర్లలో కూడా అడ్వర్టైజ్మెంట్లు వస్తూ ఉంటాయి. ఈనాడు పేపర్ బ్యాక్ సైడ్ అంటే ఆంధ్రజ్యోతి బస్ కొన్ని పేపర్లలో నేనైతే గమనించా. శిలాదెత్ అన్నది పురుషుడికి అది పొటెన్సీని మెయింటైన్ చేస్తుందని ప్రమోట్ చేస్తుంటారు. అది కరెక్టే, అది శిలాదెత్ అనేది. అయితే ఒరిజినల్ శిలాదెత్ వేసిన మందులు తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత పురుషుడికి కూడా మనము ఫలఘృతము, తర్వాత సుకుమార ఘృతం లాంటివి ఇవ్వచ్చు, చ్యవన్ప్రాశ అవలేహం ఇవ్వచ్చు, అట్లాగే కూష్మాండ రసాయనం ఇవ్వచ్చు. సో దీని తర్వాత ఏంటంటే వాళ్ళ ఇవన్నీ మీరు మందులు ఇచ్చి రెడీ చేస్తున్నారు, కానీ వాళ్ళ బాడీని ఇంకా ఎఫెక్ట్ చేసేది ఇంకో శక్తి ఉంటుంది, మనస్సు. దాన్ని ఎట్లా కంట్రోల్ చేయాలి? తర్వాత లోపలి అవయవాల్ని మీరు ఎట్లా మేనేజ్ చేయొచ్చు? కొంత మందులు ఇస్తారు, స్టిమ్యులేట్ చేస్తారు, కానీ అన్ని ఆర్గాన్స్ కి రక్త ప్రసరణ సవ్యంగా జరగాలంటే ఒక వ్యాయామం కావాలి. ఆ వ్యాయామం ఏంటిది? మీరు జిమ్ అవి ఎక్సర్సైజులు కాకుండా యోగా అనేది చేయగలగాలి.
జిమ్ ఎక్సర్సైజులు మిగతావన్నీ ఏంటంటే ఐఎమ్ నాట్ డినయింగ్ అవి చెయ్యొద్దు అనేది నా ఉద్దేశం కాదు. అయితే మీరు అంతర్గత అవయవాలకు రక్త ప్రసరణ జరగాలి అంటే యోగాలో చెప్పిన డిఫరెంట్ పోస్చర్స్ వల్ల అది కరెక్ట్ గా సెట్ అవుతుంది అనమాట. సో యోగా అనేది మీరు సజెస్ట్ చేయాలి. యోగా వల్ల ఏంటంటే రెండో ఉపయోగం కూడా ఉంటుంది. ఈ రక్త ప్రసరణ ఒక్కటే కాకుండా మానసిక సమతుల్యతని మెయింటైన్ చేయొచ్చు. యోగాతో పాటు ప్రాణాయామ, తర్వాత మెడిటేషన్, ధ్యానం చేయడం అనేది స్ట్రెస్ ని, వాళ్ళకున్న యాంగ్జైటీని అవన్నీ తగ్గుతుంది. సాధారణంగా మాకు ఎక్కువ పేషెంట్లు పిల్లల కోసం వచ్చే వాళ్ళు ఏంటంటే ఒకలాంటి యాంగ్జైటీతో ఉంటారు. వాళ్ళు దాన్ని అవాయిడ్ చేయలేరు. మాకు అర్థమైపోతుంది వాళ్ళకి యాంగ్జైటీ వల్ల చాలా దుష్పరిణామాలు ఉన్నాయి వాళ్ళ బాడీలో అని. కౌన్సిలింగ్ చేస్తాం. ఎక్కువ సమయం అందరికీ కేటాయించలేకపోవడం వల్ల మేము కూడా ఎక్కువ ఆ ఫ్యాక్టర్ని వాళ్ళలో తొలగించడానికి మేము యోగా, మెడిటేషన్ రెగ్యులర్ గా ఫాలో చేయమని చెప్తాము. ఇక్కడ ఎన్ఐఏలో మాకు యోగా విభాగం సెపరేట్ గా ఉంటుంది. అక్కడ వాళ్ళతో యోగా చేపిస్తాం. యోగా ఇన్స్ట్రక్టర్ దగ్గరే వాళ్ళతో చేపించి వాళ్ళకి ప్రాక్టీస్ చేపించి ఇంట్లో అది కంటిన్యూ చేపిస్తాం వాళ్ళతో. సో అది తర్వాత గర్భాధారణ విధి కపుల్ కూడా ప్లాన్ చేసుకోవాలి. ఆ టైంలో మొత్తం అంటే మెన్స్ట్రువల్ బ్లీడింగ్ ఆగిపోయిన తర్వాత ఈ 12 నుంచి 16 రోజుల లోపల వాళ్ళు ప్లాన్ చేసుకోవాలి ఆ కన్సెప్షన్ కోసం. ఆ టైం వాళ్ళు దానికోసమే కేటాయించాలి. హడావిడిగా నాకు రేపు ఈ టార్గెట్ ఉంది, ఎల్లుండి నాకు ఆడిటింగ్ ఉంది, తర్వాత ఇన్స్పెక్షన్ ఉంది, మా బాస్ ఈ ప్రాజెక్ట్ ఈ రోజు నైట్ ఇవ్వమన్నాడు అనేవి ఆ పీరియడ్ లో లేకుండా చూసుకోవాలి. చాలా ఇంపార్టెంట్, స్ట్రెస్ ఫ్రీగా ఉండడం కోసం అన్నట్టు. సో ఈ ఆహారాలు తర్వాత ఈ ఔషధాలు ఏవేవైతే చెప్పినారో డాక్టర్ చెప్పిన ప్రకారం చేస్తే ఏమవుతుంది మంచి బేబీ వస్తుంది. అయితే ఎట్లా వస్తుంది? సో మోడర్న్ పరిశోధనలు ఏవైతే ఆధునిక శాస్త్రవేత్తలు పరిశోధన చేస్తున్నారో వాళ్ళు గమనించింది ఏంటంటే మనం జీన్స్ మార్చలేము. మనకు తెలుసు జీన్స్ మనం మార్చలేము. కాకపోతే జీన్స్ ఏ విధంగా ఎక్స్ప్రెస్ అవుతాయో మన బాడీలో అది మనం రెగ్యులేట్ చేయొచ్చు. దాన్ని ఎపిజెనెటిక్స్ అంటారు. అంటే మీ జీన్స్ కన్నా ఎపి అంటే అపాన్, జీన్స్ పైనుంచి ఇది వర్క్ చేస్తుంది. అంటే దాని ఎక్స్ప్రెషన్ మారుస్తుంది. అయితే అది ఆ ఎక్స్ప్రెషన్ దేని వల్ల మారుతుందంటే న్యూట్రిజినోమిక్స్, అంటే మీరు తీసుకున్న ఆహారంలో ఈ జీనోమిక్స్ చేంజెస్ మీరు తీసుకురావచ్చు అనమాట. దాని మీద కూడా పరిశోధన చేశారు. ఏమేమి న్యూట్రియంట్ మెటీరియల్ జీన్స్ మార్చగలిగే శక్తి ఉంది, దాని మీద కూడా చాలా రీసెర్చ్ జరుగుతుంది అనమాట. ఎందుకంటే ఫైనల్ గా ద మోటో ఆఫ్ హ్యూమన్ రేస్ మన జాతిని ముందుకు తీసుకెళ్ళాలి, మానవ జాతిని. అట్ ద సేమ్ టైం క్వాలిటీ కూడా మనము తగ్గించుకోవద్దు. మామూలుగా జీన్స్ సీక్వెన్స్ ని అవన్నీ మనం మార్చలేము. మీరు జెనెటిక్ ఇంజనీరింగ్ చేస్తే తప్పితే, ఇప్పుడు ఇవాళ మీరు టీవీ న్యూస్ పేపర్లు చూస్తుంటే మీరు వినింటారు జెనెటిక్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకే నోబెల్ ప్రైజ్ వచ్చింది. సో ఆయుర్వేదానికి అట్లా అయితే ఎన్ని ఇవ్వాలి అంటే కత్తెర పెట్టి జీన్స్ ని మనం కత్తిరించకుండా మనకి ఏం డిజైనర్ బేబీ కావాలో అది మనం డిజైన్ చేస్తాం అనమాట. సో ఇట్లా చాలా అంటే స్టడీస్ కూడా జరిగాయి. తర్వాత న్యూట్రిషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనేది కూడా నిరూపితమైంది. ఎట్లా అంటే జర్మనీ వాళ్ళు ఆక్రమణ చేసినప్పుడు నెదర్లాండ్స్ కి వస్తువులు చాలా కట్టుదిట్టం చేశారు వాళ్ళని. 1944-45 మధ్యలో ఈ స్టడీ చేశారు వీళ్ళు, ఇది ఒక పరిశోధన. ఇది దానివల్ల ఏమైందంటే నెదర్లాండ్స్ అనే దేశంలో వస్తువులు పోవడం ఆగిపోయింది కాబట్టి వాళ్ళు తీసుకునే ఆహారం క్వాలిటీ పడిపోయింది. అదే సమయంలో ఎవరైతే గర్భధారణ చేశారో ఆ స్త్రీలందరికీ రోజు తినే తిండి చాలా తగ్గిపోయినాయి అనమాట. మామూలుగా మనం ఏం చెప్తాము, ఇక్కడైనా ఎక్కడైనా పాలు తీసుకోండి, పండ్లు తీసుకోండి అమ్మా, డ్రై ఫ్రూట్స్ తీసుకోండి అమ్మా, ఇవన్నీ రెగ్యులర్ గా చెప్తాం. కానీ వాళ్ళకి మామూలు రొటీన్ తినే ఆహారం 3 పూట్ల తిండి కూడా వాళ్ళ కరువు వాసిపోయినారు అనమాట. సో ఇది జరిగిన తర్వాత వాళ్ళు పుట్టిన పిల్లల్ని చాలా లాంగ్ టైం వాళ్ళని ఫాలో అప్ చేస్తే వాళ్ళు పెద్దయినాక, అప్పుడు ఆ సమయంలో పుట్టిన పిల్లలు పెద్దయినాక వాళ్ళకి చాలా వ్యాధులు వచ్చాయి. అంటే డయాబెటీస్, హృద్రోగాలు, తర్వాత వాళ్ళ ఎక్కువ అంటే స్థూలకాయం ఇలాంటివన్నీ వచ్చినాయి. అంతకు ముందు పుట్టిన పిల్లలు ఈ పిల్లలకి ఇంత డిఫరెన్స్ ఎట్లా వచ్చింది? ఒకే పేరెంట్ కదా, సో ఒకే కపుల్ నుంచి వచ్చారు కదా. అంటే అప్పుడు వాళ్ళు ఇది విచారణ చేసింది ఏంటంటే వీళ్ళ ఫెమైన్ కి గురైనారు, క్షామానికి గురైనారు. ఆ కాలంలో వాళ్ళకి చాలా విపరీతమైన న్యూట్రియంట్స్
డెఫిషియన్సీ వచ్చేసింది. సో దాని నుంచి ఏమి తెలుసుకున్నారంటే పోషణ అనేది చాలా అవసరం అనేది గమనించడం జరిగిందనమాట. తర్వాత ఇండియాలో కూడా మీరు గమనిస్తే మనము ముతక ధాన్యాల నుంచి రిఫైన్డ్ ధాన్యాలకు వచ్చేసినాం. దానివల్ల చాలా ద నంబర్ ఆఫ్ అంటే డెత్స్ ఏవైనా అంటే మరణాన్ని కలిగించగలిగే ఫ్యాటల్ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో దాని సంఖ్య పెరుగుతా వెళ్తుంది అనమాట. సో అంటే వీ హ్యావ్ టు గో బ్యాక్ టు అవర్ రూట్స్. మనం ఏవైతే మూలాలు ఉన్నాయో మన మూలాలకు వెళ్ళి మళ్ళీ మనం ఆ ధాన్యాలే ఆ ఆహార పదార్థాలే దేశీ దేశీ అంటా ఉంటాం. ఇప్పుడు ఎక్కువ డబ్బులు పెట్టి దేశీ టమాటా కావాలి, నాకు దేశీ మొక్కజొన్న కావాలి, దేశీ మ్యాంగో కావాలి అంటే అంటాం. సో ఇవన్నీ ఏంటంటే మన మూలాలు అవి. వాటికి మళ్ళీ మనం వెళ్ళి మనము అట్లాగే ఆయుర్వేదం కూడా మన మూలం. దాన్ని వదలకుండా మనం వెళ్ళి ఆయుర్వేదంలో ఏం చెప్పిందో ఒక చాలా విచిత్రంగా అనిపించేది ఏంటంటే పసుపు తీసుకోవడానికి కూడా 2 సార్లు ఆలోచించకూడదు, అది రొటీన్ గా వాడేది. అట్లాగే తిప్పతి కూడా అంతే సామాన్యం. ఒకప్పుడు ఇళ్లలో ఇవన్నీ వాడేవాళ్ళు. ఆముదం నూనె ఎంత ఫ్రీక్వెంట్ గా అంటే కంపల్సరీ ఆముదం నూనె ఉండేది ఇంట్లో. అట్లాగా అన్ని ఉండేవి. వాటిని వదిలేసి మనం దూరంగా వచ్చే కొద్దీ మనకు వచ్చే వ్యాధుల సంఖ్య కానీ పుట్టబోయే తరాల వాళ్ళ క్వాలిటీ కానీ చాలా దెబ్బతింటుంది. సో అవన్నీ కాకూడదంటే మనం ఇవన్నీ పాటించాలి. సో ఈ జినోమిక్స్ లో ఇవి కూడా చూసారు, ప్రోటీన్స్ ఏవైతే పనిచేస్తాయి అట్లా అవన్నీ అనేది గమనించడం జరిగిందనమాట. సో మోడర్న్ వాళ్ళు కూడా ఎస్టాబ్లిష్ చేస్తున్నారు వీటన్నిటిని మీరు పాటించాలి అనేది. సో తర్వాత యోగా మెడిటేషన్ మనకి నాట్ ఓన్లీ అంటే బీజ నిర్మాణం ఒక్కటే కాదు, చాలా వ్యాధులు రాకుండా గర్భిణికి కాపాడుతుంది అనమాట. హైపర్ టెన్షన్ లాంటివి, డయాబెటీస్ లాంటివి గర్భధారణ సమయంలో రాకుండా కాపాడుతుంది. సో అంటే యోగాసనాలు అన్ని చేయొచ్చు అంటే కొన్ని చేయాలి. దాని డీటెయిల్స్ ఎప్పుడైనా మళ్ళీ మనకు అవకాశం వచ్చినప్పుడు దాని గురించి కూడా మాట్లాడుకుందాం. మానసిక స్థితి చాలా ఇంపార్టెంట్ స్త్రీకి. చరకుడు ఏం చెప్తా అంటే అన్నిటికన్నా మొదటి అవసరం ఏంటంటే స్త్రీ యొక్క మనస్సు శాంతంగా ఉండడం. అది ఫస్ట్ క్రైటీరియా గర్భం ధరించడానికి. సో దాని మీద కూడా మనం అంటే దృష్టి పెట్టాల్సి వస్తుంది. తర్వాత ఇది ఇవాళ కాలంలో రిలవెంట్ అంటే ఖచ్చితంగా రిలవెంట్. ఎందుకు రిలవెంట్? ఇవన్నీ పాటిస్తే మీరు పుట్టించబోయే బేబీ స్ట్రెంగ్త్ చాలా ఉంటుంది. ఆ బేబీ పెద్ద అయిన తర్వాత కూడా ఎఫెక్టివ్లీ ఇటువంటి డిసీజెస్ కోవిడ్ లాంటివి వచ్చినా ఎదుర్కోగలిగే సత్తా ఉంటుంది బేబీ దగ్గర. సో మనం అంతకన్నా ఏమి అది ఇవ్వగలం అంటే మన పిల్లలకి అంతకన్నా బెస్ట్ ఆస్తి ఇంకేమీ ఉండదు. సో ఇది ఈరోజు ప్రీ కన్సెప్షనల్ కేర్, గర్భధారణ కోసం ఏమేం చెయ్యాలి అనే ఇది ఆయుర్వేదంలో చెప్పిన దాన్ని నేను ఈ కొంచెం అంటే ఈ సమయంలో నేను మీ ముందుకి ప్రజెంట్ చేశాను. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ రామూర్తి సార్ అండ్ ఆల్ ద లిజనర్స్. ఓకే ఓకే, వెరీ గుడ్. చాలా ఇన్ఫర్మేషన్ చాలా ఇచ్చారు. సో ఇది చాలా కష్టమైన పని, ఎందుకనంటే మనము ఇంత పెద్ద సబ్జెక్ట్ ని, చాలా హై లెవెల్ సబ్జెక్ట్ ని మనము కామన్ పబ్లిక్ కి అర్థమయ్యే భాషలో దాన్ని కుదించి ఒక రకంగా చెప్పాలంటే దాన్ని చాలా పబ్లిక్ లెవెల్ కి తీసుకొచ్చి చెప్పడం అనేది అంత ఈజీ కాదు అది. సో వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ, ఎందుకంటే మీరు ఒక సామాజిక రెస్పాన్సిబిలిటీని మీరు పూర్తి చేసినారు ఈరోజు. ఎందుకనంటే మనం సైంటిఫిక్ వాటిలలో చాలా మాట్లాడుతూ ఉంటాము, చాలా ప్రోగ్రామ్స్ కానీ లేదంటే కమిటీస్ కానీ పెద్ద పెద్ద వాటిలలో వీఆర్ ఓకే. బట్ దాన్ని ఎప్పుడైతే మనం ఒక పబ్లిక్ లెవెల్లో తీసుకొచ్చి మనం మాట్లాడడం అనేది చాలా కష్టమైన పని. బట్ మీరు దాన్ని చాలా సమర్థవంతంగా కంప్లీట్ చేసినారు. థ్యాంక్ యూ. ఒక్కసారి మేడం మాట్లాడతారు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ భారతి గారు. భారతి గురించి చెప్పాలంటే యాజ్ ఏ మంచి ప్రీసియస్ పోస్ట్ లో ఉన్నారు. యాజ్ ఏ ఎన్ఐలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేదాలో యాజ్ ఏ సీనియర్ ప్రొఫెసర్ గా గైడ్ లో చేస్తున్నారు. మనకు టైం ఇచ్చినారు. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ భారతి గారు. ఈమె ఆ దాంట్లో చేసుకుంటే మా ఫ్యామిలీ ఫ్రెండ్ కూడా ఒక నెలలు కాక చాలా సంవత్సరాలతో పాటు మాతోటి రిలేషన్ లో ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. మీ టైం ఇచ్చినందుకు మా డిస్ట్రిబ్యూటర్స్ కు చాలా నాలెడ్జ్ ఇచ్చినారు. చాలా ఇన్ఫర్మేషన్ తెలిసింది. మా టైంలో ఇవన్నీ ఏం తెలియకపోయేది, మేము ఇట్లనే. కానీ ఈ రోజులలో
ఇవన్నీ పాటిస్తూ కనుక మనం పిల్లల్ని ఎవరినైతే కనాలని కంటే చాలా వాళ్ళ హెల్తీ వెల్తీ అన్ని చాలా బాగుంటాయి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు చెప్పినటువంటి దాన్ని మొత్తం ఏంటంటే కొన్ని నెలల లేదంటే కొన్ని ప్రోగ్రామ్స్ ద్వారా చేస్తూ ఉంటాము. బట్ దాన్ని ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ లోపల కుదించి చెప్పడం అంత ఈజీ కాదు. అది కూడా మళ్ళీ ఏంటంటే ఒక కామన్ పబ్లిక్ లెవెల్లో చెప్పడం అనేది. సో వెరీ లక్కీ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ కంట్రిబ్యూషన్ టు ద నేషన్ సొసైటీ ఈ రకంగా. సో దీంట్లో